తెలంగాణలో భూమాయాజాలం మంటలు పుట్టిస్తోంది. రేవంత్ తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై వివాదం రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్లో 22 పారిశ్రామిక వాడలున్నాయి. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న బాలానగర్ మొదలు ఓఆర్ఆర్ వరకు పరిశ్రమల కోసం కేటాయించిన 9,292 ఎకరాల భూములను హిల్ట్ పాలసీ కింద మల్టిపుల్ జోన్గా మార్చేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. దశాబ్దాల కిందట పరిశ్రమ పెట్టేందుకు నామమాత్రపు రేటుకే భూమి ఇవ్వగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ రిజిస్ట్రేషన్ ధరలో 30%కే క్రమబద్ధీకరిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. భూ కుంభకోణంపై అధికార ప్రతిపక్షాల మధ్య డైనమైట్లు పేలుతున్నాయి. 5 లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని ఆయన ఆరోపించారు. మొన్న అమృత్ టెండర్లు, నిన్న టీడీఆర్, నేడు 5 లక్షల భూ కుంభకోణం. ఇలా ప్రజల సొమ్మును దోచేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరే అంటే ఏవి రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల ఎంఓయూలు, ఒప్పందాలు అన్ని కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ 9,292 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్ లో, విచ్ ఇస్ వర్త్ అబౌట్ 4.5 to 5 lakh crore. దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్ లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది? కేటీఆర్ కు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. హిల్ట్ పాలసీపై పనిగట్టుకుని కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు శ్రీధర్ బాబు. టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం, ప్రత్యేకించి కేటీఆర్ గారు అనేక విషయాలు, మా ప్రభుత్వ పరంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాల విషయంలో కొన్ని ఆరోపణలు చేశారు. 10 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అనుభవం మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి. మేము కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది పోయింది. ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళ నోట్లకి వెళ్ళి. ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా వస్తాయి, దేని గురించి మాట్లాడు? నిజానికి ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి రాయితీ ధరలకే పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు భూమిని కేటాయిస్తాయి. కానీ ఇప్పుడు అవే భూములను ప్రైవేట్ వ్యక్తుల కోసం క్రమబద్ధీకరిస్తున్నారట. పరిశ్రమకు భూమి కేటాయించాలని 7 రోజుల్లో దరఖాస్తులు రావడం, 7 రోజుల్లో ఆమోదాలు పొందడం, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు వారి భూదందాపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని నిన్న రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందో, ఇది మరొక తాజా స్కామ్. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్నటువంటి తాజా స్కామే ఈ HILTP. నిజంగా చెప్పాలంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లో అమ్ముకునేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కయ్యాన్ని సృష్టిస్తోంది. కేవలం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకే గత ప్రభుత్వాలు ఆయా సమయాల్లో ప్రభుత్వ రేటు ప్రకారమే ఆ భూములను పారిశ్రామికవేత్తలకు రిజిస్ట్రేషన్ చేశాయి. కానీ హిల్ట్ వాటిపై ఎలాంటి అధ్యయనం చేయలేదు. కేవలం పారిశ్రామిక వాడల్లో ఎన్ని పరిశ్రమలున్నాయి, భూముల విస్తీర్ణం ఎంత అనే ప్రాథమిక వివరాలు మాత్రమే సేకరించారు అధికారులు. ఇంత పెద్ద పాలసీ తెచ్చే ముందు అసలు క్షేత్రస్థాయితో నడుస్తున్న పరిశ్రమలెన్ని, ఆయా పరిశ్రమలు తీసుకున్న భూముల విస్తీర్ణం ఎంత, వాస్తవంగా వాళ్లు వినియోగిస్తున్న విస్తీర్ణం ఎంత, ఖాళీగా ఉన్న భూముల ప్రశ్నలకు సమాధానమే దొరకదు. అలాగే ఎంతకాలంగా పరిశ్రమలు మూతపడ్డాయి, ఖాళీలా పడ్డం వెనుక కారణాలేంటి, హానికరమైన రెడ్ జోన్ పరిశ్రమలెన్ని, హానికరం కాని ఆరెంజ్ జోన్ పరిశ్రమలెన్ని, పరిశ్రమలు నడవకపోవడం వల్ల నిబంధనల ప్రకారం భూములను వెనక్కి తీసుకునేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇలా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన తర్వాతే పాలసీని రూపొందించాల్సి ఉంటుంది.
తెలియకుండానే హెల్త్ పాలసీని తెరపైకి తెచ్చింది రేవంత్ సర్కార్. ఐదు దశాబ్దాల ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలు ఇచ్చిన 9,292 ఎకరాల భూములను అగ్గువకే తెగనమ్మే కుట్రలు జరుగుతున్నాయి అంటోంది గులాబీ దళం. ఆ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు 40 కోట్ల నుంచి 50 కోట్లు. పారిశ్రామిక భూములను చౌకగా అమ్మే ఎత్తుగడ కొనసాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే అంశాన్ని వెలుగులోకి తెస్తోంది కారు పార్టీ. గ్రేటర్ హైదరాబాద్లో ఎజెండాగా సెట్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2026 ఫిబ్రవరి 10వ తేదీతో మేయర్తో పాటు ఇతర కార్పొరేటర్ల పదవీకాలం ముగియనుంది. అందుకే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, ఓడిన చోటే గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని ఆయన సూచించారు. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు లోపల పరిశ్రమలు ఉండటంతో ప్రజారోగ్యానికి ముప్పుందని, అందుకే ఔటర్ బయటకు పరిశ్రమలను తరలించాలని హెల్త్ పాలసీ తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కాయిలా పడిన పరిశ్రమల భూముల్లో మాత్రం ఆకాశ హార్మ్యాలు వస్తాయి. అలాంటప్పుడు కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ బయటకు పంపాలనే ప్రభుత్వ ఉద్దేశం ఎలా నెరవేరుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. హెల్త్ పాలసీ ముఖ్య ఉద్దేశం పరిశ్రమలను బయటకు పంపడమా, పరిశ్రమల భూములను రియాలిటీకి మళ్లించడమా అనే సందేహాలు. రైట్, తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హెల్త్ పాలసీపై పెద్ద వివాదమే నడుస్తోంది. దీన్ని దేశంలోనే అతిపెద్ద భారీ కుంభకోణం, 5 లక్షల కోట్ల స్కామ్ అని బీఆర్ఎస్ అటు బీజేపీ సైతం విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మాట్లాడదాం ఈ అంశంపైనే. పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారు. మరి కాసేపట్లో జాయిన్ అవుతారు బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు. అండ్ మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. సో ముందుగా మానవతారాయ్ గారు, మొన్నేమో అమృత్ టెండర్లు, నిన్నేమో టీడీఆర్, ఇప్పుడేమో 5 లక్షల కోట్ల భూమి స్కాము. ఏం జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఎందుకు ఎకరాకు 40 నుంచి 50 కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ఈ 9,292 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది కేవలం 30% రిజిస్ట్రేషన్ వాల్యూకే మీరు రెగ్యులరైజ్ చేస్తున్నారు. అంటే 70% డిస్కౌంట్తో ప్రజల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇది స్కామ్ కాదా? ప్రజల భూమి కాదండి. ఫస్ట్ అది హక్కుదారులు, వాళ్ళు 60 సంవత్సరాల నుంచి లీజుకు తీసుకొనో లేకపోతే హక్కుదారులుగా అక్కడ ఉన్నారు వాళ్ళు. అయితే ఒకప్పుడు ఇవి ఊరికి దూరంగా అంటే నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలు, నగరం విస్తరించిన తర్వాత నడిబొడ్డు చేరుకున్నాయి ఈ పారిశ్రామిక వాడలని కూడా 22. అయితే దీని ద్వారా ఎప్పుడూ పాత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న యంత్రాలు ఉన్నవి. దాని ద్వారా హైదరాబాద్ నగరానికి కాలుష్యం వస్తుంది. కాబట్టి ఈ పాలసీని తెచ్చింది ఎవరు? ఆగస్టు నెలలో 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం. అవును. ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఇండస్ట్రియల్స్ని హైదరాబాద్ నగరంలో ఉన్న వాటిని ఒక వచ్చింది వాళ్ళు. అయితే ఇక్కడ బయట వ్యక్తులు ఎవరు పాల్గొనరు. ఇక్కడ మొత్తం కలిపితే మొత్తం 2,000 మంది అంతే, అంతకన్నా ఎక్కువ లేరు. ఆ భూముల్లో హక్కుదారులుగా ఉన్నవాళ్ళు, లీజుకు తీసుకున్న వాళ్ళు. బయట వ్యక్తులు ఎవరు వచ్చి మేము కూడా కొంటామని పాల్గొనరు. ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టే విధంగా కేటీఆర్ గారు దెబ్బ కొడతాడని అర్థమైపోయింది. అంటే 4,000 5,000 కోట్లు వస్తాయి. 9,000 ఎకరాలు కాదు ఇవి. మొత్తం డ్రైనేజులు, రోడ్లు అవన్నీ కొడితే 4,790 ఎకరాలు ఉన్నాయి మొత్తం. అవును. ఆ 790 ఎకరాలు బయట వ్యక్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయకముందు 5 లక్షల కోట్లు అవినీతి జరిగింది. అబద్ధం ఆడటం కూడా రావట్లేదు బీఆర్ఎస్ వాళ్ళకి. జూబ్లీహిల్స్ ఎన్నికల షాక్ కలిగింది. గతంలో ఏమన్నారు? మూసీ ప్రక్షాళనకి అసలు టెండర్లే పేరు, డిపిఆర్ఏ కాలేదు, 1,00,000 కోట్లు రేవంత్ రెడ్డి తినేసిండు, వాళ్ళ సోదరులు హస్తం ఉందని చెప్పటం. అబద్ధం ఆడినా అతకాలండి. గోడగట్టినా అబద్ధం ఆడినా అతకాల, చక్కగా కనపడాల. అబద్ధాలు ఆడటమే రావట్లేదు వాళ్ళకి. కనీసం దీంట్లో ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు అవినీతి జరుగుతుందంటే కొంత ఆలోచన చేస్తారు ప్రజలు. ఆ ఊహకు అందనటువంటి, అంచనాలకు అందనటువంటి మాటలు మాట్లాడితే అంటే ప్రజల్ని తప్పుదో పట్టియడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా బోర్ల బక్కలు పడుతున్నారు ప్రతిసారి. గతంలో అమృత్ టెండర్ల విషయంలో కూడా షోకాజ్ నోటీసులు అందుకున్నారు. వాళ్ళ హయాంలో జరిగిన వాళ్ళ పార్టీ నాయకుడు కందాల ఉపేందర్ రెడ్డి వారి అల్లుడే నోటీసులు ఇచ్చిండు కేటీఆర్కి. నేను అప్పనంగా తెచ్చుకోలేదు, టెండర్లో తెచ్చుకున్నా అని ఆయన చెప్పిండు. కాబట్టి ఇదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు
కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒకటి అబద్ధం చెప్పి ప్రజల్లో విష ప్రచారం చేయాలన్న ఆలోచన కనపడుతుంది. మా అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 50 కోట్లు అంటున్నారు, అవి 4,000 మాట 2 లక్షల కోట్లు కావట్లేదు. అసలు అక్కడ ఉన్నవాడు, అక్కడ హక్కుదారుడుగా ఉన్నవాడు లంచాలు ఇచ్చాల్సిన అవసరం ఏముందండి? అక్కడ అభివృద్ధి కోసం సరే ఇప్పుడు పరిశ్రమలు ఊరవతలకు పోతున్నాయి, ఆ పరిశ్రమలు నడవట్లేదు, మూతబడ్డాయి, కొన్ని కాయల పడ్డ పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి అవి నడవట్లేదు, కాబట్టి అది వేరే వాళ్ళు కూడా రారు, కాబట్టి కోర్టు వివాదాలు చిక్కుంటాయి. కాబట్టి మనం వేరే వాళ్ళని కూడా పిలిస్తే మళ్ళీ వీళ్ళే కోర్టుకు వెళ్తారు, సంవత్సరాలు జాప్యం జరుగుతుంది. కాబట్టి ఉన్న వాళ్ళతోనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి, ఇగో ఇది ఫీజు, గతంలో నిర్ణయించిన ఫీజు, ఈ ఫీజు ఇది అని చెప్పి ఒక 4,500 కోట్ల ఆదాయం వస్తే సంక్షేమ పథకాలను సక్రమంగా నిర్వర్తించవచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుంటే అక్కడ కూర్చొని ఉత్తుత్త అబద్ధాలు, శాతగాన అబద్ధాలు ఆడుతున్నారండి. ఇంతకన్నా అసలు దిగజారిన రాజకీయం ఇంకోటి ఉంటుందా అండి? నిజంగా మొత్తంగా 10,000 కోట్లు లంచం ఇచ్చిన 10 ఎకరానికి మన 10 కోట్లు లంచం ఇచ్చినా కానీ మా అంటే 40,000 కోట్లు కావట్లేదు. అబద్ధం ఆడటానికి కూడా చెప్పడానికి కూడా అతకాలండి. కాబట్టి వాళ్లకు జూబ్లీ షాక్ బలంగా కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు, సన్నబియ్యం ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ 4,000 కోట్లు చేరితే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తుంది. మహిళలకు 2,500 ఇస్తుంది. మొన్న 1,000 రూపాయలు ఖరీదే దగ్గరగా 1,000 రూపాయల నాణ్యతతో ఉన్నటువంటి మన ఇందిరమ్మ చీరలు ఇచ్చారు. మహిళల్లో ఆదరణ ఉంది కాబట్టి ఇది ఇస్తే 2,500 ఇస్తారు మళ్ళీ మహిళలకి. అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంచుతారు. పెంచితే ఒక 3,000 రోజులు మనం అధికారంలో ఉండం, అసలు 3,000 తర్వాత కూడా ఉండదు అనుకోండి, అంటే 8 ఏళ్ళు అధికారంలో ఉండం అనే దురుద్దేశంతో వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, స్పష్టంగా ఉన్నది. కాబట్టి మూసీ ప్రక్షాళనలో ఏం జరగలేదు, ఇప్పటికి కూడా డిపిఆర్లు కాలేదు, అదేవిధంగా అమృత్ టెండర్లు కూడా ఏం కాలేదు. మరి ఈడీ కేంద్ర ప్రభుత్వం ఉంది కదండి, అవకాశం దొరికితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కన్నేసింది కేంద్ర ప్రభుత్వం. మరి వాళ్ళు ఎక్కడ లేదు. ఈ మరి పోయి ఫిర్యాదు చేయమనండి, ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టాలా? ఈడీకి పోయి ఫిర్యాదు చేయమనండి. ఇక్కడ రేవంత్ రెడ్డి కాకముందే అప్పులు దరఖాస్తులు తీసుకోకముందే ఆన్లైన్లో దరఖాస్తులు పిలవకముందు 5 లక్షల కోట్లు అవినీతి జరిగిందంటే నవ్వుతారండి ఎవరన్నా? ఎంత దారుణం చెప్పండి. ఇంత దిగజారుడు రాజకీయం అవసరం అండి? తెలంగాణ ప్రజలు నమ్మట్ల వీళ్ళని. వీళ్ళ పిచ్చి పట్టింది, మతి భ్రమించింది కేటీఆర్కి, హరీష్ రావుకి. కాబట్టి అసలు టెండర్ల ప్రక్రియ కొనసాగలేదు. ప్రభుత్వం పారదర్శకంగా పాలసీ ఉంది. అందులో ఎవరు వస్తారండి? రేవంత్ రెడ్డి తమ్ముడు వస్తాడు, దరఖాస్తు చేసుకుంటాడా? నేను దరఖాస్తు చేసుకుని ఆ వెసులుబాటు ఉంటుందా? రామ్మో ఎవరికి ఉండదండి. ఆ హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో లీజుకు కానివ్వండి, గతంలో హక్కులుగా పొంది ఆడ పరిశ్రమలు పెట్టి మూతపడేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు లెక్క పెడితే 2,000 మంది వస్తున్నారు. ఆ 2,000 మందే పాల్గొన్నారు. ఒకవేళ వాళ్ళకి 45 రోజుల్లో ఆ డబ్బులు కట్టకపోతే మళ్ళీ అవకాశం ఇస్తాం, వేరే వాళ్ళకి ఇవ్వట్లే. అది కాదు మానవతరాయ్ గారు, ఇప్పుడు గతంలో మనము ల్యాండ్ రెగ్యులరైజేషన్స్ చేయాలి అని అంటే కొన్ని సంవత్సరాలు పట్టేవి కదా. ఇప్పుడు ఏంటి 45 రోజుల్లోనే, అంటే 7 రోజులు అప్లికేషన్, 7 రోజుల్లో అప్రూవల్ రావడము, 45 డేస్లో ఏంటి ఇంత స్పీడ్? వేగవంతంగా సౌకర్యార్థం, తద్వారా ఖజానాకు పార్టీ ఖాతాలో బోటలే కదా. ఫార్ములా 1 ఈ రేసులో ఇటు పెట్టినట్టే పెట్టి వెంటనే ఇటు ఖాతాలోకి 44 కోట్లు 54 కోట్లు వచ్చినట్టు కాదుగా ఇది కాంగ్రెస్. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జవాబుదారితనం ఉంటది. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా మా పార్టీ నాయకులే ప్రతిపక్షంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన హయాంలో చేసిన తప్పులని అలవాటు, కాబట్టి అలవాటు పడిన ప్రాణం ఏమవుతుంది? అట్లనే దొంగే దొంగ అంటది. కాబట్టి వాళ్ళే దొంగతనాలు చేసి ప్రకృతి సంపద మొత్తం పీల్చిప్పు చేసి దాని మీద పోరాడుతుంటే వామన్ రావు దంపతులను కిరాతకంగా చంపి ఇట్లా రకరకాల చేసి నేరేళ్ల సంఘటన మర్చిపోయినవండి. దళితుల మీద ఏ విధంగా, బీసీల దళితుల మీద పాశవికంగా దాడులు చేశారు, ప్రకృతి సంపద మొత్తం దోచుకుంటుంటే ఇక్కడంతా పారదర్శకంగా ఉంది. నిజంగా కేటీఆర్ గారికి దమ్ముంటే ఇందులో అవినీతి జరిగిందంటే ఇప్పుడే సిబిఐ బొమ్మనండి పోలేరు. ఎందుకంటే ఏం లేదు, అక్కడ ప్రజల్లో విష ప్రచారం చేయాలి. ఏం లేదా అని ఉన్నది అన్నట్టు విష ప్రచారం చేయాలి. రైట్, ఓకే అనేది వాళ్ళ. కాబట్టి ఇందులో ఏం లేదు. ప్రజలకు మేము చెప్తాను, గచ్చిబౌలి భూముల్ని ప్రైవేటు వ్యక్తులు పరం చేయాలని చెప్పి బలహీనమైన లాయర్లను పెట్టారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రిగా బలమైన లాయర్లను పెట్టి, హైకోర్టులో బలమైన లాయర్లను పెట్టి ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా ఆ భూమిని సుప్రీంకోర్టులో కూడా రేవంత్ రెడ్డి గారు కొట్లాడిండు. కాబట్టి ఇలా హైడ్రా విషయంలో విష ప్రచారం చేశారు. 10 ఎకరాలు ఖరీదైన భూమిని ఇలా మన ప్రభుత్వానికి అప్పచెప్తుంది. ఇలా ఔటర్ రింగ్ రోడ్ని అమ్మాలని ఎంత కమ్మారండి? 30,000 కోట్ల ఆదాయం రావాల్సి వస్తే 7,000 కోట్లకు బొంబాయి కంపెనీకి ఇచ్చారు. ఎంత దుర్మార్గమైన అవసరం. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజల ఆస్తులను కాపాడుతాడు, ఆస్తులను సృష్టిస్తాడు. ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా దాని ద్వారా లాభం ప్రభుత్వం ఖజానా నిండే విధంగా, పేదలకు అన్నం పెట్టే విధంగా పనిచేస్తుంటే తట్టుకోలేక కుడు రాజకీయాలు చేస్తున్నారు.
ఇది రైట్. ప్రజల ఓకే. నాగేంద్ర గౌడ్ అని చెప్పి ఈ సందర్భంగా నాగేంద్ర గౌడ్ గారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ చేస్తున్నటువంటి ఈ పాలసీకి ఏంటి బీఆర్ఎస్ కి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? ఇది 2023లో తెచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తెచ్చినటువంటి పాలసీ. మరి అప్పుడు అసలు ఈ 22 పారిశ్రామిక వాడల్లో ఖాళీ భూములను మీరెందుకు వెనక్కి తీసుకోలేదు? ఏ ఒక్క ఎకరాన్ని కూడా రికవరీ చేసుకున్న పాప అనుకోలేదు. మరి ఇప్పుడు మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? ప్రభుత్వానికి ఆదాయం వచ్చి పడుతుంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అబద్ధాలు ఆడటం కూడా సరిగా రావట్లేదు పాపం బీఆర్ఎస్ వాళ్ళకి. 5 లక్షల కోట్లు ఏ రకంగా ఇది స్కామ్ అనేది నిరూపిస్తారని అడుగుతున్నారు. ఈడీకి ఫిర్యాదు చేయమనండి, సిబిఐకి ఫిర్యాదు చేయమనండి, ఎస్ ఎస్ మేము కాదంటలేదు. నాగేంద్ర గారు. అమ్మ, ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకు, అదేవిధంగా మీకు, మన ఛానల్ మిత్రులకు అందరికి నమస్కారాలు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా ముందటి రోజులు వస్తున్నాయమ్మా. లేదంటే గతంలో చూస్తే ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో కరువు వస్తే కూడా, తుఫాన్లు వస్తే కూడా ఈ రంగారెడ్డి భూములు అమ్ముతుంది, హైదరాబాద్ భూములు అమ్ముతుంది. హైదరాబాద్ భూములలో లేని కుంభకోణాలు చేసి అక్కడ సరి చేస్తుంది. అట్లాంటి దినాలే మళ్ళా వస్తున్నాయి అనిపిస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో బాలానగర్తో యుక్తంగా ఏదైతే 22 పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాటి అన్నింటినీ భూములను కూడా టేకప్ చేసి ఇదంతా ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడుతూ ఏంటంటే కేటీఆర్ గారిని రకరకాలుగా మాట్లాడతాం. మేమేమంటున్నాం అంటే ఉన్నది ఉన్నట్లు అంటే ఊర్లు ఉండనివారు అన్నట్లు అది జరుగుతున్నది మేము చెప్తుంటే ఒక సిండికేట్ ఏర్పాటు అయ్యి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, అంటే వ్యాపారం అయితే న్యాయం ఉండే కానీ బ్రోకరేజ్ చేయడానికి సిండికేట్ ఏర్పడి ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ భూములను హైదరాబాద్లో కానీ లేకుంటే రంగారెడ్డి జిల్లా మొత్తాన కూడా ఔటర్ రింగ్ రోడ్ యువతలకి వెళ్ళి చూసుకుంటే మొత్తం రంగారెడ్డి మొత్తం వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న బాగా కాస్ట్లీ భూముల మీద వాళ్ళు కన్నుపడ్డదమ్మా. కన్ను పడేసేసి విపరీతంగా భూముల లోపల అవినీతి చేస్తూ అక్రమంగా ఏదైతే సంపాదించాలని దాన్ని అంతా కూడా మొన్న మనం చూసినాం. జూబ్లీహిల్స్ ఎన్నికల లోపల చూస్తే విపరీతమైన డబ్బు ఏర్లై పారించిన పరిస్థితి చూసినాం. ఆ విధంగా వాడుకోవాలని, ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపు హైడ్రా తెచ్చిండ్రు. హైడ్రా తెచ్చి హైడ్రా ద్వారా కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. ఇదే విధంగా రోజుకొకటి చూస్తుంటే కూడా ఏ భూమిని అమ్మాలి, ఏ ఆస్తులను అమ్మాలి, ఏది చేయాలి అనేది తప్పిస్తే ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు మానవతరాయ్ గారు ఏమంటున్నాడు అంటే మేము మహిళలకు ఇందిరమ్మ చీరలు వంచినాం, ఇందిరమ్మ చీర అని రాసున్నది దాని మీద, ఇందిరమ్మ చీరలు వంచినాం మేము నాణ్యమైన. అంటే ఏమైతుంది అంటే ఎన్నికలు వస్తే తప్ప ఇందిరమ్మ చీరలు, ఎన్నికలు వస్తే తప్ప రైతు బంధు, ఎన్నికలు వస్తే తప్ప గవర్నమెంట్ ఏమన్నా ఉంటే ఎన్నికల్లో మభ్యపెట్టడానికి, ఎన్నికల్లో వాడుకోవడానికి ఇలాంటి అన్ని కూడా చేసేసేసి ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి, ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా దుర్వినియోగం చేయడానికి, అధికారాన్ని అంతా కూడా ఎన్నికల కొరకే వాడడానికి దుర్వినియోగపరుస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి పరిపాలన అనేది గాడికి వదిలేసేసారు. వాళ్ళు ఇచ్చిన హామీలను ఒక్కదాన్ని కూడా నెరవేర్చే పరిస్థితిలో లేరు. నాగేంద్ర గౌడ్ గారు, ప్రభుత్వం ఏమో కాలుష్యం తగ్గించడానికి పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకి తరలించడానికి ఈ పాలసీని మేము తీసుకొచ్చాము అని చెప్తోంది కదా. మరి బీఆర్ఎస్ హయాంలో కూడా మనం చూస్తే బాలానగర్, జీడిమెట్ల, కూకట్పల్లి లాంటి ఏరియాస్ లో రెడ్ జోన్ కేటగిరీ పరిశ్రమలు చాలా ఉన్నాయి. కానీ మరి మీరు ఎప్పుడు ఈ 10 ఏళ్లలో ఏనాడు అటువైపు ఆలోచించలేదు? ఎందుకు? కాలుష్యం ఉంది, కాలుష్యం తగ్గిద్దాము అనేది మీరు ఆలోచించకపోగా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే మీరు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు వ్యతిరేకించడం కాదు, న్యాయబద్ధంగా జరగని, లేకుంటే అకౌంటబిలిటీ రకంగా జరగని, లేకుంటే ఏదో ఎవరో భూములను గుంజుకొని ఎవరికో దారాదత్తం చేసి ఏదో ప్రైవేట్ కంపెనీలతోని వాళ్ళతో మిలాఖత చేసేసి వాళ్లకు ఉచితంగా ఇచ్చినట్లు ఏదో నామమాత్రం రేట్కి ఇచ్చేస్తే చాలా ఫ్రీగా చేసిన ప్రభుత్వం మీద యాజ్ ఎ ప్రతిపక్షంగా వీళ్లకు అందిన సబ్జెక్టుతోని, అందిన మెటీరియల్ తోని మనం ఆరోపణ చేసినాం. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన జిమ్మదారు వాళ్ళ మీద ఉన్నది.
వాళ్ళే స్వయం ముఖ్యమంత్రి గారు ప్రకటించుకోవచ్చు. ఈడీ ఎంక్వైరీ జరగని, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ గారు వాళ్ళు వేసుకునొచ్చు కదా, వాళ్ళే ఒక కమిషన్ వేసుకునొచ్చు కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే, ప్రతిపక్షానికి ఏదైతే మెటీరియల్ వచ్చిందో, ఏదైతే జరుగుతున్న అక్రమమైన పద్ధతి ఉందో, దాని మీద ప్రభుత్వాన్ని ప్రతిపక్షం మాట్లాడినప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సిన జిమ్మదారు వాళ్ళ మీద ఉన్నది. ఏ దానికి జరుగుతుంది, ఏ దానికి ఏం లేదు, లేకుంటే మేము ఇది ఇస్తున్నాము అది. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మీరు ప్రభుత్వం లోపలికి వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాల్లో మీరు ఏ దాన్ని ఒకదాన్ని పూర్తి చేసిన, ఎన్నికలు వస్తే తప్ప వేరే మతికిరాదు. ఇక ఆ విధంగా జరుగుతుంది, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదంతా ఒక ముఠా తయారైపోయింది. ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక ముఠా ఏదైతుందో క్లియర్ గా పేర్లు కూడా ప్రకటించడం జరిగింది కదా, పేర్లతో యుక్తంగా చెప్పడం జరిగింది. ఎన్ని ఎకరాలు జరుగుతున్నది, ఎంత అవినీతి జరుగుతుంది, అక్కడ ఏం రేటు ఉంది, అంతా కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే కన్సల్ట్ మినిస్టర్స్ దాన్ని కడిగేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మేము కడిగిన ముత్యం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పిస్తే, నేను ఒక్కటే ప్రస్తావించడం ఏంటంటే, మంది సొత్తు మందికి వంచినట్లు ఎవరి సొత్తునో తీసుకొని, ఎవరి ఆస్తులను తీసుకొని ఈ విధంగా చేయడము, పంచడము, ఎవరు అవినీతికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. స్వచ్ఛమైన పరిపాలన జరగాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే ఏ విధంగా అయితే మాట్లాడినరో, ఈ రోజు అధికారంలోకి వచ్చినాక కూడా అదే జరగాలి అనేది మా యొక్క అభిప్రాయం మేడం. రైట్ అండి. ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. సో ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు కొత్త పాలసీ హిల్ట్ ప్రకారంగా చూస్తే పారిశ్రామిక భూములను రెసిడెన్షియల్, కమర్షియల్, అలాగే ఐటీ వంటి మల్టిపుల్ జోన్స్గా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటో చెప్పారు. సో బీజేపీ కూడా ఇది భూమి దోపిడీగా మీరు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఏంటి బీజేపీకి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి కాంగ్రెస్ పాలసీపై? ముందు మిత్రులందరికీ నమస్కారం మేడం. మీకు కూడా చాలా స్పష్టమైందంటే ఇది ఒక రకంగా భూకుంభకోణమే, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇది దోపిడీ మాత్రమే, తెలంగాణ భూమిని దోపిడీ చేసుకుంటున్నట్టే. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసింది, అంటే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇద్దరు భూమి తప్ప వాళ్ళు వేరే ఇంకొక ఆలోచన లేదు. భూమి తప్ప ప్రజల యొక్క అంటే కొనుగోలు శక్తి పెరగడం ద్వారా పన్ను రూపంలో డబ్బు వస్తే దాని ద్వారా సంక్షేమ పథకాలు చేయాలనేటువంటి ఆలోచన లేదు. భూమి అమ్మాలా, ప్రజలకు పంచాలా, అంటే ప్రజలంటే సంక్షేమ పథకాలు పంచాలి చెప్తారు. వాళ్ళు చెప్తున్న సంక్షేమ సోకాలు తలెప్పి సిప్ప చేసినట్టు, ఇల్లిప్పి పందిరేసినట్టు, ఇది వాళ్ళ యొక్క లాజిక్. తెలంగాణ సాధారణమైనటువంటి భాష, ఇది ఇల్లిప్పి పందిరేసినట్టు, తలెప్పి చేసినరా అంటారు. ఇట్లాంటిదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది. నేను ఇండస్ట్రియల్ ల్యాండ్ గురించి నేను అనుకోసినట్టు మేడం, ఈ ల్యాండ్ ఇప్పుడైతే మీరు ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది నిజాం కాలంలో లీజుకి ఇచ్చినటువంటి ల్యాండ్స్ అవి. కానీ నాచారం, మల్లాపూర్, ఉప్పల్, వాళ్ళ 11 ఈవెన్ కాటేదాన్, కూకట్పల్లి, జీడిమెట్ల, ఏ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపట్నే ఉన్నాయి మేడం. 2013లోనే ఔటర్ రింగ్ రోడ్ పూర్తి అయిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ లోపట్టినటువంటి పొల్యూషన్ కంపెనీస్, అంటే కాలుష్య కంపెనీలను బయటకు పంపాలనేది అప్పుడు యొక్క ప్రధానమైన నిర్ణయం తీసుకున్నారు. దానికి ఎట్లా పంపాలనేటువంటిది కూడా విధి విధానాలు ప్రకటించాలి, అయిపోయింది. అప్పుడు ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ ఫార్మా, పర్టికులర్ కెమికల్స్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్, మేము ముచ్చర్ల ఫార్మా సిటీ పెడతాం, అక్కడ 7,000 భూమిని సేకరించి అక్కడ ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ ఇండస్ట్రీస్ తో కూడా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఏం జరగలేదు. ఈ భూమి సేకరణ ప్రజల గురించి మాత్రం గుంజుకున్నారు. ఫైనల్ అక్కడ కూడా ఇండ్లు కడుతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తలేవు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరైనా సపోజ్ నేనే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో నేను ల్యాండ్ కొనుక్కున్నా, నాకు ఏ రేట్ వచ్చింది ఆ రోజు ల్యాండ్, ఈ ల్యాండ్ ఎవరిచ్చిండ్రు అనేది ప్రభుత్వ భూమి పరిశ్రమల అభివృద్ధి కోసం మీరు ప్రభుత్వ రేటుకు ఇచ్చిండ్రు. మీరు ఒక పారిశ్రామికవేత్తగా నేనే ఇండస్ట్రీ పెడతాను అనుకున్నా, నాకే మీరు అంటే మార్కెట్ రేట్ ఆడ ఒక ₹1,00,000 ఎకరం ఉన్నా నాకు 10,000కు 20,000కు నేను ఒక పరిశ్రమ పెట్టుకోవడం కోసం నాకు ఇండస్ట్రీ ఇచ్చాను. కాబట్టి పరిశ్రమ పెట్టుకున్న ఇండస్ట్రీని పరిశ్రమ పెట్టుకుని నడిపించిన, కొంత నష్టపోయినా లాభపడ్డా ఏమో అయింది, దాన్ని ఉపాధి క్రియేట్ చేసిన అయిపోయింది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, అదే భూమిని నేను మార్కెట్లో 30% ఎస్ఐఆర్ రేటు దానికి అదే రేట్ ఫిక్స్ చేశారు. ఆ రేటు ప్రకారం నేను కడితే నేను దాన్ని ఇల్లు కట్టుకోవచ్చు, కమర్షియల్ ప్లేస్ కట్టుకోవచ్చు, ఐటీ కంపెనీ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది కదా మీరు చెప్తున్నది. నేను ఉదాహరణకి టీఆర్ఎస్ కాలంలో జరిగినటువంటి ఒక దోపిడీ వచ్చేట చెప్తా. మా దగ్గర సిరీస్ కంపెనీ ఒకటి మా ఎల్బీ నగర్ లో కంపెనీ ఉండే. ఆ సిరీస్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం ఎప్పుడో 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద అప్పటి ప్రభుత్వాలు
ఈ యొక్క పారిశ్రామికీకరణ జరగడం కోసం అని ప్రభుత్వ భూమిని తక్కువ రేటు కంటే ప్రభుత్వ రేటుకి ఇప్పుడంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా రేట్ల ప్రకారం 10,000 20,000 ఉంటే అప్పుడు ఆ కాలంలో చాలా తక్కువ రేటుకు ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? పరిశ్రమ పెట్టాలి, పరిశ్రమలో ఉపాధి కల్పించాలి, ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. ఇప్పుడు అది దాన్ని ఏం చేశారు గత బీఆర్ఎస్ కాలంలో? ఆ కంపెనీ దివాలా తీసింది, అది పొల్యూషన్ కంపెనీ కావచ్చు. అక్కడ అప్పుడు ఇండ్లు లేవు. నిజం ఏంటంటే వాస్తవం ఏంటంటే ఎల్బీ నగర్ లో అప్పుడు ఏ ఇండ్లు లేవు, అసలు రెసిడెన్షియల్ ఏరియానే లేదు. రెసిడెన్షియల్ లేకపోతే దిల్సుఖ్ నగరే లాస్ట్, దిల్సుఖ్ నగర్ మలక్పేట స్టేషన్ దగ్గర గంజి వరకే లాస్ట్. అప్పుడు ఎందుకంటే తర్వాత ఊళ్ళో ఇండ్లే లేవు. ఇండ్లు వచ్చినాయి, పొల్యూషన్ జరిగిపోయింది, అది ఆ సిరీస్ కంపెనీ మూతపడ్డది. ఇప్పుడు ఆ భూమిని ఎవరికి ఏ రేటుకి అమ్మినారు? ఆ కంపెనీ వాళ్ళకు రెగ్యులరైజ్ చేసినారు. ఆ కంపెనీ వాళ్ళు దాన్ని ఇంకొక ఇల్లు కట్టే వాళ్ళకు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తారు. మీద అప్పనంగా అప్ప చెప్పినట్ట, సక్రమంగా అప్ప చెప్పినట్ట. ఇప్పుడు ఇదే నేను ఒక ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీ భూమి నాకు అప్పుడెప్పుడో అడిగి నాకు ఇస్తే ఇవాళ దాన్ని ఇండస్ట్రీ దివాలా తీసింది కాబట్టి నా దివాలాతనాన్ని మొత్తాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించేసి నేను ఒక పారిశ్రామికవేత్త అంటే నేను ఉద్యోగస్తుని కాదు, అందులో కార్మికుని కాదు, స్వీపర్ని కాదు, కార్మికుని కాదు, మిషనిస్ట్ కాదు, టూల్ డిజైనర్ కాదు, టూల్ మిషన్ కాదు, నేను కార్మికుని కాదు ఆ కంపెనీలో, నేను యజమానిని. ఇప్పుడు నాకు 10 కోట్ల ఆస్తి 100 కోట్లు వేయడం కోసం ఆ 100 కోట్లలో అక్రమంగా సొంత డబ్బును వీళ్ళు తీసుకోవడం కోసం అని ఆన్లైన్ అప్లికేషన్ లో ఈ కథ అంతా కూడా దీని వెనకాల 1,000 కోట్ల కుంభకోణం ఉందని నా అభిప్రాయం మేడం, నా పూర్తిగా అభిప్రాయం. ఏ ఇండస్ట్రియల్, నాచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయినా, మల్లాపూర్, ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణకి ఇంకా వ్యూవర్స్ మనం చూసే వాళ్ళకి అర్థం కావడం కోసం మీకు చెప్తా. ఉప్పల్లో ఈ రోజు నా రామంతాపూర్ చెరువు కట్ట దాటగానే లెఫ్ట్ సైడ్ ఒక సెజ్ ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి చాలా. ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం పుట్టక ముందు నేను చూసిన ఎందుకంటే వార్నర్ హిందుస్థాన్ ఒక కంపెనీ ఉండేది, అందులో ఒక ఫార్మా ఇండస్ట్రీ. ఆ ఫార్మా ఇండస్ట్రీ తర్వాత పార్కిట్ డేవిస్ అనే కంపెనీ దాన్ని కొనుగోలు చేసింది. వార్నర్ హిందుస్థాన్ అంటే అమెరికన్ కంపెనీ, అది దాని తర్వాత కొనుగోలు చేసింది. ఆ పార్కిట్ డేవిస్ కూడా రెసిడెన్షియల్ కన్వర్ట్ కాలేదు కాబట్టి అక్కడ ఈ ఐటీ కంపెనీస్ కోసం సెజ్ మాత్రమే పెట్టి ఇండస్ట్రీస్ మాత్రమే పెట్టుకోవడం కోసం అవకాశం కల్పిస్తూ రెసిడెన్షియల్ జోన్ కాకుండా ఉంటే అది ఆగిపోయింది. ఆడ ఇండస్ట్రీస్ వచ్చినాయి. అది కదా మనం చేయాల్సింది. ఇండస్ట్రీలో నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఉంటాయి. కార్గెటెడ్ బాక్స్ తయారు చేయడం కోసం పొల్యూషన్ ఉంటుందా? ఒక స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు తయారు చేయడం కోసం పొల్యూషన్ ఉంటుందా? ఒక కాటేదాన్లో ఇత్తడి బిందెలు తయారు చేసుకోవడం కోసం పొల్యూషన్ ఉంటుందా? ఒక గ్రనేట్ పాలిషింగ్ చేయడం కోసం పొల్యూషన్ ఉంటుందా? ఎన్ని కాటన్, ఇప్పుడు మేము సర్జికల్ కాటన్, ఫార్మాలో కూడా ఫార్ములేషన్స్ పొల్యూషన్ ఇవ్వం మేడం. ఫార్ములేషన్స్, ఇంజెక్షన్స్ తయారు చేయడం, టాబ్లెట్స్ తయారు చేయడం పొల్యూషన్ ఇవ్వదు. అక్కడ కూడా ఓన్లీ కెమికల్స్, ఫార్మా డ్రగ్స్ అంటే ఏదైతే యాక్టివ్ అంటే ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటేనే పొల్యూషన్ ఇస్తాయి. మిగతా ఏవి పొల్యూషన్ ఇవ్వవు, అన్ని ఏసీ రూమ్లలో తయారు చేసేవి. మరి అక్కడ పొల్యూషన్ లేని కంపెనీలు పెట్టుకోకుండా ఈ కంపెనీలందరికీ కూడా మళ్ళీ ఏం చేస్తారు? ఎక్కడో ఓఆర్ఆర్ అవతల మళ్ళీ ప్రభుత్వ భూములు ఇస్తారు. మళ్ళీ ప్రభుత్వ భూములు ఇవ్వబోతున్నారు. ఇక్కడ 10 కోట్లకు అమ్ముకున్న భూములు పరిశ్రమలకు అక్కడ 50 లక్షలకు 30 లక్షలకు మళ్ళీ ఎకరం ఇచ్చేసి ఈ కంపెనీని అక్కడ షిఫ్ట్ చేస్తే సరే, అందులో పనిచేసే ఉద్యోగస్తులు పోతారా దేవుని కనుక. కానీ పారిశ్రామికవేత్తకు మీరు సహకారం చేయబోతున్నారా? ఇది మీరు క్లారిటీ ఇవ్వండి తెలంగాణ ప్రజలకు. ఇదే ఇండస్ట్రీకి మీరు అక్కడ ఇస్తారు మళ్ళీ తీసుకుపోయి. అక్కడ మళ్ళీ కట్టబెడుతున్నారు ప్రభుత్వ భూమి అంటే ఎవరితో భూమి కాదు, ప్రజల భూమి. బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టాలని ప్రయత్నం చేసింది. సరే, వాళ్ళు పూర్తిగా విజయం సాధించలేకపోయి అక్కడక్కడ దోపిడీ చేసిన వాళ్ళు ఇప్పుడు అప్పుడు వాళ్ళు సాటుగా దోపిడీ చేసి లేటుగా మొత్తం కలిపి చేయడం కోసం అని ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్స్ నేను అనుకోసే అన్ని పొల్యూషన్ కంపెనీస్ కాదు. ఫార్ములేషన్ ఇండస్ట్రియల్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ పొల్యూషన్ కంపెనీ కాదు, కార్గెటెడ్ బాక్సెస్ పొల్యూషన్ కంపెనీ కాదు, మీరు గ్రనేట్ పాలిసింగ్ పొల్యూషన్ కంపెనీ చాలా ఉన్నాయి. అట్లా పొల్యూషన్ కాని కంపెనీస్. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తోంది. కానీ మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు చేస్తున్నది ఏంటి అని ప్రశ్నించే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? గుజరాత్ లో కావచ్చు, ముంబైలో కావచ్చు, అంకిలేశ్వర్లో కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ గుజరాత్, మహారాష్ట్ర మార్చినారా? భివండిలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, మార్చినారా? భివండిని తీసేసి ఎక్కడ సముద్రంలో పెట్టమని చెప్పినారా? చెన్నై మధ్యలో ఉన్నాయి, అవి తీసేసినారు ఏమన్నా తమిళనాడులో. అందుకోసం ఇప్పుడు మీకు అందుకోసమనే ఇండస్ట్రీస్ కి ఇచ్చేటప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మేడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ ఇక్కడ పొల్యూషన్, సిటీలో పొల్యూషన్ ఇస్తుందని చెప్పి పరవాడలో, అప్పుడు విశాఖపట్నం పక్కన పరవాడలో నాన్ పొల్యూషన్ అంటే పొల్యూషన్ కంపెనీస్ సముద్రం
ఉంటే సముద్రం లోపలికి ఎఫ్లూయెంట్ ప్లాంట్ పెట్టగలిగితే అక్కడ కొంత అడ్వాంటేజ్ ఉంటుందని అక్కడ పెట్టినారు. అక్కడ కొన్ని కంపెనీస్ పోయినాయి, పెట్టుకున్నాయి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఆ పరవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో కెమికల్ ఇండస్ట్రీ పెట్టుకున్నాయి. సముద్రం పక్కన ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే సముద్రం లోపలికి మిగిలిన ఇడిచినా లెస్ పొల్యూషన్ అని. సముద్రంలోకి ఇడిస్తే కరెక్ట్ అని కాదు, కాకపోతే లెస్ పొల్యూషన్ భూమిలోకి ఇవ్వడం కంటే దాని ఇంటెన్సిటీ అండ్ ఇంటెన్సిటీ తగ్గుతుంది అనేది ఉంటుంది. ప్రకాష్ రెడ్డి గారు నేను అడిగేది, ముంబైలో ధారావి స్లమ్ రీడెవలప్మెంట్ పేరుతో అదానికి కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? నేను మేడం ఆదాని కట్టబెట్టింది, అంబానీ కట్టబెట్టింది అనేది ఒకటి మీకు ఇండస్ట్రీ. ఇప్పుడు అదే ఆదాని ఒక ఇండస్ట్రీ కోసం తీసుకున్న భూమిని ఆయన గనుక బాంబేలో 10 ఫ్లోర్ల 50 ఫ్లోర్ల బిల్డింగ్ కడితే అది మీరు ఎక్కడైనా ఉంటే పాయింట్అవుట్ చేయండి. మీకు అట్లంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కాలంలో ఎన్ని భూముల కుంభకోణాలు జరిగినాయి, అవి కేసులు ఎన్ని అయినా ఎంతమంది జైలుకు పోయినరు, ఎంతమంది జైలుకు పోయినరో మన దగ్గర కనపడుతుంది మేడం, రికార్డు ఉంది అప్పుడు కూడా. కాబట్టి అది కాదు, నేను భూమి ఎందుకు ఇచ్చినామని కాదు, ఆ భూమి నువ్వు ఇచ్చిన పర్పస్ ఉపయోగపడుతుందా లేకపోతే దాన్ని ఇంకో రకంగా వాడుకుంటున్నారా అనేటువంటి విషయమే ఆలోచించాలి. నేను ఇప్పుడు భూమి రీడెవలప్మెంట్ పేరుతో 600 ఎకరాలు తీసుకొని అక్కడ స్లమ్ లో ఉండేటువంటి డ్వెల్లర్స్ ఎవరో ఉన్నారో వాళ్ళకి 300 స్క్వేర్ ఫీట్ ఇళ్లు మాత్రమే ఇస్తామని చెప్పడం, ఇది భూమిని కబ్జా చేయడం కాదా? నేను ఒకటి చెప్తాను మేడం. ఇప్పుడు బాంబేలో బాల్ ఠాక్రే గారు బతుకున్న శివసేన మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు మీ రైల్వే ట్రాక్ పక్కన ఒక 100 గజాలు 500 గజాలు 3000 గజాలు గుడిసెలు వేసుకుంటారు మేడం. అంతా అంటే స్లమ్ ఏరియా మొత్తం, ఒక రూమ్ స్లమ్, హాఫ్ రూమ్ స్లమ్, 10 గజాల స్లమ్ ఉండే. దాని అన్నింటిని కూడా అప్పుడు శివసేన ప్రభుత్వం ఏం చేసిందంటే 60-40 లెక్కన బిల్డర్స్ ఇచ్చి ఆ బిల్డర్ అదే జాగాలో ఇల్లు కడితే ఆ ఇళ్లలో అక్కడ 10 గజాలు ఉన్న వాళ్ళకి 20 గజాలు ఉన్న వాళ్ళకి మంచి సొఫిస్టికేటెడ్ 1 రూపాయి రూమ్ దాని సైజును బట్టి వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు. ఇది ఒక డెవలప్మెంట్ కోసం ఒక చర్చ జరగడం. కానీ ఇక్కడ కూడా ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి మార్చడం కోసం అభ్యంతరం ఏం లేదు. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఈ రోజు నాకు టార్గెటెడ్ బాక్స్ ఇండస్ట్రీ ఉంది, టార్గెటెడ్ బాక్స్ ఇండస్ట్రీ పనిచేస్తారు కాబట్టి ఇంకో ఇండస్ట్రీస్ కొనుక్కుంటాడు మేడం అదే భూమిని. అప్పుడు మీకు ఇప్పుడు విజయ ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, విజయ ఆయిల్ ఎక్కడ ఉంది? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంది ఫిల్లింగ్ స్టేషన్. లేదా మదర్ డైరీ ఎక్కడ ఉంటుంది? దాంట్లో పొల్యూషన్ వస్తుందా ఏమన్నా అక్కడ? అది ఫిల్లింగ్ స్టేషన్సే కదా, ఫిల్లింగ్ కంపెనీసే కదా. అందుకోసం పొల్యూషన్ కంపెనీస్ కి నాన్ పొల్యూషన్ కంపెనీస్ కి లింక్ పెట్టి ఇవి కాదు పొల్యూషన్ అన్ని కంపెనీస్ బయటికి పోవాలని పారిశ్రామిక వాడలు కాకుండా ఇండ్ల జాగాలు తయారు చేస్తే పారిశ్రామిక వాడలన్నీ బయటికి పోతాయా, ఉంటాయా, దివాలా తీస్తాయా, కోల్పోతే ఉపాధి కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడితే అది చూసి ఆనందపడాలనుకుంటే నేనేం చేయలేను దానికి. ఇది మాత్రం కాంగ్రెస్ మాత్రం మీరు చేసినప్పుడేమో అవి స్కీములు, మేము చేస్తేనేమో ఇవి స్కాములుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు అని చెప్తున్నారు వాళ్ళు. ఉంటే ఎగ్జాంపుల్ పలానా ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మేడం. నందిగ్రాములో బెంగాల్లో నందిగ్రాములో అప్పుడు సిపిఎం ప్రభుత్వము టాటా కంపెనీకి భూమి ఇవ్వాలనుకున్నప్పుడు టాటా కంపెనీకి అది గొడవ జరిగింది, ఆడ ఫైరింగ్ జరిగింది, అది అయిపోయింది. అక్కడ నుంచి గుజరాత్ కి వచ్చింది అదే టాటా కంపెనీ. అదే టాటా కంపెనీ అది కనుక టాటా కంపెనీ నడవకపోతే, నానో కంపెనీ నడవకపోతే ఆ భూమిని ఇండ్ల కోసం కన్వర్ట్ చేస్తే అది నేరము. ఇండ్ల కోసం కన్వర్ట్ చేస్తే, ఎందుకంటే ఇండ్లకు వచ్చి అంటే కన్వర్ట్ చేసి ఏ జోన్లోనే పెట్టుకోవచ్చు. అంటే మీకు నేను ఇంకొక చిన్న ఫైనల్ ఒక మాట చెప్తాను మేడం. రంగారెడ్డి జిల్లాకి ఇట్లా దోపిడీ జరుగుతుందంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు మేడం. మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఆ మాస్టర్ ప్లాన్ సరిదిద్దామని కేసీఆర్ చెప్పాడు, ఒక్క గజం కూడా సరిదిద్దలేదు. వాస్తవం ఏంటంటే ఇండ్లున్న దగ్గర కన్వర్షన్ జోన్ అని పెట్టారు, కన్వర్షన్ జోన్ దగ్గర ఇంకో జోన్ పెట్టినారు. దాంతో చాలా గ్రామాలలో రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, ఎందుకంటే కన్వర్షన్ జోన్ పర్మిషన్ ఇవ్వరు ఇండ్లకు. కాబట్టి చెరువులు ఉన్న దగ్గర చెరువులు లేవు, చెరువులు లేని దగ్గర చెరువులు ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం సరి చేయకుండా ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్నట్టు అప్పనంగా ఉన్న భూములని అదే రియల్ ఎస్టేట్ ఊతం కోసం తయారు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. సో రామ్మోహన్ రావు గారు, ప్రభుత్వం ఏమో ఇటువైపు పరిశ్రమలను బయటకు పంపించి నగరాన్ని కాపాడుతామని చెప్తూ ఉంటే, ఇటు విపక్షాలు మాత్రము మొత్తం మీద ఈ విలువైన భూములను 70% డిస్కౌంట్తో రియల్ మాఫియాకు కట్టబెడుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఎలా చూడాలంటారు దీన్ని? ఇదంటే కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల స్టంట్గా చూడాలా, ఇదేంటి? రోజా గారు, మీకు మల్లాత్రయ్య గారికి, అట్లాగే నరేంద్ర గౌడ్ గారికి, మిత్రులు ప్రకాష్ రెడ్డి గారికి, రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. కొంచెం దీన్ని నేను మిగతా అన్ని కలుపుతున్నా, పెండా బెల్లం కలిపితే అసలు పరిష్కారం రాదంటున్నా. కేటీఆర్ ప్రెస్ మీట్ ను, ఇటు మన శ్రీధర్బాబు ప్రెస్ మీట్, రెండు నేను పూర్తిగా చూశాను కనుక విన్ సొల్యూషన్ చెప్తాం. కేవలం హెల్త్ నుంచే మాట్లాడతాను నేను. మిగతా గుజరాత్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, అనవసరంగా వాళ్ళు కొట్లాడుకుంటారు. అసలు సమస్య పక్కదారి పెట్టేస్తారు. కుంభకోణం గ్యారంటీ ఉన్నాయి, ఎట్లా ఉంది చెప్తాను. హెల్త్ బోనస్ తీసుకుందాం. 22 పారిశ్రామిక వాడు
అజమాబాద్ పారిశ్రామిక వాడు ఇప్పుడు అప్పుడు కాదు, నజాం పీరియడ్లో ఏర్పడింది. మా ఫ్రెండ్ ఒకడు, నేను నల్లకుంటలో ఇంటర్మీడియట్ చదువుతాను, వాడు 1వ నెంబర్ బస్ ఎక్కారు, 2వ నెంబర్ బస్ ఎక్కితే గవర్నమెంట్ హాస్పిటల్ ముందర దిగుతారు అని చెప్తే వాడు ఏర్పడకుండా 1వ నెంబర్ బస్ ఎక్కాడు. చార్మినార్ చౌరస్తా వాడు దిగిపోయాడు. చార్మినార్ ఎదురా ఏం చేయాలని, చార్మినార్ ఉండదురా అక్కడ, ఆ చార్మినార్ చౌరస్తా అంటే అది సిగరెట్ కంపెనీ అని చెప్పాను. గోల్కొండ చౌరస్తా, చార్మినార్ చౌరస్తా. అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక్క పరిశ్రమ నడుస్తలేదు. గతంలో ఉదయం ఆఫీస్ కూడా, నేను పనిచేస్తున్న ఉదయం ఆఫీస్ కూడా అందులో పెట్టాను. అంటే అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో శివరాంపల్లి కానీ, అటు పోతే కాటిదాన్ కానీ, ఇటు పోతే మన ఉప్పలు, మల్లాపూరు, ఐలా కిందకి వస్తాయి మనకు, జీడిమెట్ల, ఆఖరికి బాలనగర్ పక్కన హబీజ్పేట, ఇవి కాకుండా ఉన్నాయి. ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే అన్ని పరిశ్రమలు తరలించడం అనేది దుర్మార్గమైన చర్య. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని పరిశ్రమలు తరలిస్తే కార్మికులు ఎక్కడికి పోవాలి, అసలు వీళ్ళకి పరిశ్రమలు జాగా పడిస్తారు, ఎక్కడ ఇస్తారు, మళ్ళీ అక్కడ నేను చెప్తాను మొత్తం మాట్లాడండి. ఒక్క నిమిషం, నేను ఒక్క మాట. ఎందుకంటే మీరు అవినీతి ఉందంటున్నారు కదా, మీరు ఒక అడ్వకేట్, చెప్తాను. ప్రముఖ జర్నలిస్ట్ అంటే ఒక మాట అంటున్నా, రేపు మీరు వెళ్ళి ఈడీ కార్యాలయానికి సిబిఐ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేస్తారా? లేదండి, చేయండి మరి, ఉత్తగా అబద్ధాలు చెప్పొద్దు. మీరు కూడా రాజకీయ నాయకులు లెక్క మాట్లాడితే ఎట్లా అండి? మీరు రాజకీయ నాయకులు లెక్క మాట్లాడితే ఎట్లా అండి? మీరు ఆధారాలతో మాట్లాడిన అసలు అక్కడ ఒక్క నిమిషం మానవతరాయ్ రూఢి పరిస్థితి ఎట్లా అండి? మానవతరాయ్ గారు మాట్లాడివ్వండి, మాట్లాడిన తర్వాత మీరు ఒక్క నిమిషం. ఒక విశ్లేషకుడు నిర్ధారించకూడదండి, వాస్తవాలు చెప్పండి మీరు. రైట్, అదే మీరు కొంచెం ఆగండి. మీరు ఫిర్యాదు చేయండి. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. టీవీలో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కాదండి. ప్రకాష్ రెడ్డి గారు ఫిర్యాదు చేయాలా? నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారిని మాట్లాడివ్వండి దయచేసి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారిని మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, మహారాష్ట్రలో అదే జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు, మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. 200 కోట్ల భూమిని 3 కోట్లకు కొన్నారండి. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి, కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. ఏమంటున్నాను, అవినీతి జరగబోతుంది, జరగలే, ఇప్పుడు మొదలే పెట్టలే, ఇప్పుడు మొదలు మీరు చెప్పింది అది జరిగిన తర్వాత మాట్లాడండి. అంటే ఎలా జరుగుతుందో విశ్లేషకుడు నిర్ధారించొద్దు. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు సంస్థ ఉండొచ్చు, పక్కన ఫామ్ హౌస్ పక్కన ఉండొచ్చు, దగ్గర ఉండొచ్చు. మీరు ఒక్క నిమిషం అండి మానవతరాయ్ గారు, మీరు జ్యోతిష్కుడా? మానవతరాయ్ గారు తీసుకోలేదు, ఆన్లైన్ లో పోలేదు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి మానవతరాయ్ గారు, అవినీతి జరగడానికి స్కోప్ ఉంది, అవినీతి స్కోప్ ఉంది, ఎలా స్కోప్ ఉందో చెప్తున్నారు కదా, ఒక నిమిషం వినండి దయచేసి. విశ్లేషకులు కూడా బొమ్మ బొరుసు లాగా మాట, నిజంగా తప్పు జరిగింది, అవినీతి జరిగితే జరిగింది చూపియాలి. జరిగేటువంటి ఛాన్సెస్ జరగకపోయినా అసలు అప్లికేషన్ తీసుకోలేదు, ఆన్లైన్ లో కాలేదు. ఒక్క నిమిషం అండి మానవతరాయ్ గారు, ఏ రకంగా అవినీతి జరుగుతుందో, ఎక్కడ స్కోప్ ఉందో చెప్తున్నారు కదా, వినండి దయచేసి. అసలు అప్లికేషన్ తీసుకుంటే జరిగినట్టు. ఒక్క నిమిషం అండి మానవతరాయ్ గారు మాట్లాడివ్వండి ఒక నిమిషం. రామ్మోహన్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మచ్చయటానికి ఎంత కష్టపడినా, మీరు ఎంత ప్రతిభావంతులైనా ప్రజలు నమ్మరండి. ఓకే ఓకే, మరి ఇంకేం పక్కన ఉండొచ్చు, ఫామ్ హౌస్ దగ్గర ఉండొచ్చు, ఆయనతో సన్నిహితంగా ఉండొచ్చు, చక్కగా మాట్లాడొచ్చు. పాలసీస్ మీద మాట్లాడుతున్నారు. ఒక నిమిషం అండి మానవతరాయ్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు మీద ప్రభుత్వం మీద ప్రయత్నం చేస్తున్నారు. మానవతరాయ్ గారు అవినీతి జరిగితే నిరూపించండి. ఒక్క నిమిషం టైం ఇస్తారా మానవతరాయ్ గారు? చెప్తారండి మానవతరాయ్ గారు, అర్థం పర్థం లేని విమర్శలు ఇదంటున్నా, అబద్ధం ఆడటం కూడా మానవతరాయ్ గారు బదలాయింపు జరిగి ప్రభుత్వ ఖజానాలకు డబ్బులు వచ్చిన తర్వాత ఎవరు భూములు బదలాయింపు అయిందో చూసిన తర్వాత నేరం రుజువైతుంది. రామ్మోహన్ గారు ఒక నిమిషం. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆయన్ని పూర్తిగా మాట్లాడండి. ఒక నిమిషం అండి నాగేంద్ర గౌడ్ గారు, మానవతరాయ్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజల్ని ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం ఇదంతా కూడా. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, మీరు ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం
మీరు ఓకే. ఆరోపణ కాదు, ఫిర్యాదులు చేయండి. ఓకే ఓకే వాళ్ళని ఫిర్యాదు చేయండి, అది చేత కాదు. మానవతారాయ్ గారు, మానవతారాయ్ గారు ఒక్క నిమిషం మీరు ఆగితే మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి, దయచేసి ఆగండి మీరు. తప్పకుండా చేస్తాం. బరాబర్ మేమే అంటున్నాం. ఫిర్యాదు చేయండి. ఓకే. ఎక్కడ అవకతవకలు జరిగినో, ఖచ్చితంగా నిలదీస్తాం రోడ్డు మీద. మీ లెక్క 400 పరిశ్రమలు మేము స్థాపించినటువంటి మానవతారాయ్ గారు, మీ లెక్క బీజేపీ వాళ్ళకి అమ్మలేదండి. మానవతారాయ్ గారు మీరు, మానవతారాయ్ గారు, మానవతారాయ్ గారు, మానవతారాయ్ గారు ఒక్క నిమిషం వింటారా? మానవతారాయ్ గారు, విశ్లేషకుల గొంతు నొక్కడం వల్ల మీరు ఏమీ ప్రయోజనం పొందలేరు. ఒక నిమిషం ఆయన మాట్లాడివ్వండి. డిబేట్లు చేశారండి రామ్మోహన్ రావు గారితో. అంటగట్టడం అనేది ఒక్క నిమిషం. చాలా డిబేట్లు చేశారు. రెండోది ఏంటంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనివ్వాలి. అవినీతి జరిగిందన్నప్పుడు నేను పట్టుకున్నాను అంతే. ఓకే, వదిలేయండి వదిలేయండి, కింద ఫిర్యాదు చేయాలి. ఒక్క నిమిషం వదిలేయండి, ఆయన చెప్పనివ్వండి, కంప్లీట్ చేయనివ్వండి. నాగేంద్ర గౌడ్ గారు, నాగేంద్ర గౌడ్ గారు, ఆస్కారం ఉందంటే వేరే జరిగింది. ఇందులో అవినీతి జరిగిందని 24 గంటలు కాలే. మానవతారాయ్ గారు, 8 గంటలకు జీవో ఇచ్చారు. టైం అంతా ఇలాగే ఆర్గ్యుమెంట్ తోనే అయిపోతుంది. ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో బీజేపీ నాయకులు అమ్ముకున్నట్టు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సర్కార్ చేయదండి. ఒక్క నిమిషం, మానవతారాయ్ గారు, మానవతారాయ్ గారు, ప్రజలకు వాస్తవాలు తెలపనిస్తలేరు. రామ్మోహన్ సార్, రామ్మోహన్ సార్, ఏం చేశారు చెప్పమంటాను నేను. రామ్మోహన్ సార్, చెప్పండి. ఫిర్యాదు కూడా చేయాలి అని చెప్పి రామ్మోహన్ రావు గారు, మీరు ఫిర్యాదు కూడా చేయాలి. రేపు అప్లికేషన్లు వచ్చిన తర్వాత, ప్రభుత్వ ఖాతాలు నిధులు వచ్చిన తర్వాత మీరంతా ఫిర్యాదులు చేయాలి. ఒక్క నిమిషం. మానవతారాయ్ గారు, మానవతారాయ్ గారు, దయచేసి మోడరేటర్ చెప్తున్నది కూడా మీరు వినిపించుకోకుండా వన్ సైడెడ్ గా మాట్లాడితే ఎలాగా? ఒక్క నిమిషం వినండి దయచేసి. రామ్మోహన్ రావు గారు మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి, దయచేసి మీరు ముగ్గురు మాట్లాడకండి. రామ్మోహన్ రావు సార్ మాట్లాడివ్వండి. రామ్మోహన్ రావు గారు మాట్లాడండి సార్. హిల్ట్ గురించే ఎస్ ఎస్ చెప్పండి. అవినీతి జరిగిందని చెప్పలేదు, అవినీతి జరగబోతుందని చెప్తున్నా. ఇప్పుడే ఒక మాట చెప్తాను. ఇప్పుడు మొత్తం భూమి 10,000 ఎకరాలను కేటీఆర్ గారు అన్నారు. 10,000 ఎకరాలు కాదు, 5,000 ఎకరాలే అన్నారు. నిజమే. ఎందుకంటే ఈ పారిశ్రామిక ప్రాంతాలలో పొల్యూషన్ మీద నేను పురుషోత్తం రెడ్డి గారు గ్రీన్ పీస్ సంస్థతో కలిపి, మీరు ఇవే చూస్తున్నారు, జన్నారం పటంచెరు ప్రపంచంలో అతి పెద్ద పారిశ్రామిక వాడు. అక్కడికి ఇప్పుడు చేసినాం, దట్టలు బుద్ధి వచ్చినాం, మెడికల్ పరిశ్రమలు వాటి నీళ్లు ఇడుస్తుంటే ఇక అక్కడి నుంచి నా వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతామని నేను వ్యక్తిగతంగా మాట్లాడతాం. ఒకటి సమస్య. రెండోది ఏంటంటే ఇక్కడ హిల్ట్ అనే దాని మీద మాట్లాడితే కేటీఆర్ 10 లక్షల ఎకరాలు అన్నాడు, 9,750 ఎకరాలు. ఈయన ఏమన్నాడు 5,000 ఎకరాలు అన్నాడు. 5,000 ఎకరాలైనా 10,000 ఎకరాలైనా అందుబాటులో ఉన్న మధ్య కదా అన్ని పరిశ్రమలు తరలించాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. కానీ మూకుమ్మడిగా అన్ని పరిశ్రమలు తరలిస్తా అంటున్నారు కదా. తరలిస్తే ఏమైందంటే ఇప్పుడు 100 కోట్ల రూపాయలు మీరు చూడండి, ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పోయిన రోజా గారు 50 కోట్లకు తక్కువ ఎకరం లేదు. ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పోతే కూడా మళ్ళీ ప్రభుత్వ భూములు తీసుకోవాలి, అగ్బక్క అంటే పెట్టాలి. అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న మొత్తం పారిశ్రామిక భూములు కనుక వీళ్ళు తరలించే ప్రయత్నం చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఏం విని సొల్యూషన్ చెప్తా అంటున్నాను, సొల్యూషన్ కూడా చెప్తా అంటున్నాను. ఒకటి జరిగేది ఏంటంటే ఉదాహరణకు అజమాబాద్ అక్కడ 150-200 కోట్ల రూపాయలకి ఎకరం ఉంటుంది. అదే కొంచెం కాటదానికి దూరం పోతే కొంచెం తక్కువ ఉంటుండొచ్చు, సుమారుగా 100 కోట్లు అనుకుందాం. ఈ 100 కోట్ల ఎకరం అంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ల వాళ్ళని 4 అని 3 కొట్టేసి 2 వచ్చినట్టు 100 కోట్ల భూమి మనం చెప్తున్నాం. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ, రిజిస్ట్రేషన్ బుక్ వాల్యూ 30 కోట్ల కన్నా ఎక్కువ లేదు. 100 ఉంటే 25% ఉన్నది. ఈ 25% లో గతంలో 3 జీవోలు ఇష్యూ చేశాం. అజమాబాద్, అట్లాగే మనకు బాలానగర్, హఫీజ్ ఆ జీవోలు చదివిన వాడిని, నేను అడ్వకేట్ చదివిన వాడిని. ఆ 3 చెప్తే 3 చేసింది ఏంటంటే ఆ జీవోలో స్పష్టంగా ఉంది ఏంటంటే బుక్ వాల్యూ మొత్తం 100% పారిశ్రామికవేత్తలు ఎవరైనా కట్టాల్సిందే. అప్పటికి రూపాయికి 2 రూపాయలకి ఎకరం ఇచ్చిన మీకు మీరు ల్యాండ్ యూజ్ వేరే మారుస్తా అంటున్నారు కనుక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సెస్ కడితే నాలా కింద పర్మిషన్ తీసుకుని వ్యవసాయదార భూమిని వ్యవసాయేతర పరిశ్రమలు వ్యవసాయేతర అంశాలకు వాడతా అంటేనే అడవులు కట్టించుకుంటాం కదా, మనం 12% కట్టించుకుంటున్నాం కదా భూమి వాల్యూలో. అటువంటిప్పుడు ఇక్కడ ఎందుకు కట్టించుకోవద్దు అని చెప్పి 3 జీవోలలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఒరిజినల్ గా రామ్మోహన్ రావుకి ఇచ్చిన భూమి. రామ్మోహన్ రావు కనుక మళ్ళీ ల్యాండ్ యూజ్ కన్వర్షన్ తీసుకుంటే ఆ ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే బుక్ వాల్యూలో 100% కట్టమన్నారు. నేను మానవతరాయ్ గారికి అమ్ముకున్నా. అప్పుడు ఏం చేయాలి ఆయన అంటే 200%, అంటే 30 బదులు 60 కట్టమన్నారు. ఉదాహరణకు 100 కోట్ల రూపాయల ఎకరం గజం ఉంటే ఆడు 30,000కే గజం 30,000కే గజం రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే 30కి 30 కట్టమని గత ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పని ఏంటంటే ఆ 30లో 30% అంటే 10,000 కడితే సరిపోద్ది అంటున్నారు. నేనేమి ఇక్కడనే కుంభకోణం అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఈ 30,000 కడితే సరిపోద్ది అనుకుంటే ఈ 30,000 కట్టేటోడు ఏం చేస్తారు, ఈ అదనంగా కొన్ని వసూలు చేసేసి 30కి ఇంకో 5,000 చొప్పున ఇచ్చేసి మాకు ఇస్తే మీకు ఇస్తాను లేకపోతే లేదంటారు. పోనీ ఆ జియో రాకముందు అనుకున్నారు కదా, ఇప్పుడు కొత్త జియో ఇష్యూ చేస్తారని దాని చెప్పిన ఇష్యూ చేసింది కూడా. నిన్న చెప్పింది, ఇది వాళ్ళు చెప్పింది. అది ఇష్యూ చేసిన దాంట్లో ఏమున్నది, ఈ 30,000 వాళ్ళ విలువలే
10%. అంటే మొత్తం ₹1,00,00,000 భూమిని 10,000 కట్టబెడుతున్నారు, అంతే కదా? ₹1,00,00,000 భూమి 10,000 కట్టబెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? నష్టం జరుగుతుంది కదా ప్రభుత్వానికి అంటున్నారు. నేను సొల్యూషన్ చెప్తున్నాను, ఒక మాట ఎవరు చెప్పలేదు, సొల్యూషన్ కూడా చెప్తున్నాను. ఏం లేదు, ఈ భూమిని ఏం చేయాలంటే 50% స్వాధీనం చేసుకోవాలి, 50% వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసేయండి. సమస్య లేదు, ₹1 ఎక్కడ చేతులు మాట. మీరు 1000 గజాలు ఉందండి మానవతరాయ్ గారికి, ఆ 1000 గజాలు 500 ఏమో గవర్నమెంట్ అప్పచెప్పాలి, ₹500 ₹1 అది రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ చేయండి. అప్పుడు ఈ అవినీతి ఎక్కడిది, ఫైజ్ ఎక్కడిది, లొల్లి ఎక్కడిది? ఆ భూమిని ఏం ఇంకోటి చెప్తాను, ఈ భూమి ఇవాళ లంగ్ స్పేస్ లేకుండా అయింది, మీరు పోరాటాలు చేయలే. నేను మన ఎన్టీఆర్ గార్డెన్ ఇది ఎన్టీఆర్ మన ఉన్నది కదా మన ఇందిరాపర పక్కన 3 రోజులు నిరాదీక్ష చేసినాను. ఆ భూమి అంటే ఆ భూమి కట్టబెట్టడానికి వీల్లేదు, లంగ్ స్పేస్ లేదు. వెంగళరావు నగర్ పార్క్ కానీ ఇవాళ బ్రహ్మానంద రెడ్డి పార్క్ కానీ ఉండేప్పటికీ అట్లా ఉన్న లంగ్ స్పేస్ ఇక్కడ లేదు. వీళ్ళు చేసే ఎంత దుర్మార్గం అంటే, ఒకవేళ ఈ ల్యాండ్ కన్వర్షన్ చేసి ఆకాశ హార్మాలు వస్తే బెంగళూరు కంటే అధ్వానంగా మారుతుంది మన నగరం అంటున్నాం. ఇక్కడ నగరంలో కొత్త పరిశ్రమ తీసేయండి, కానీ కొత్తగా ఇల్లు నిర్మిస్తే ఉదాహరణకు మీరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో అన్ని ఎకరాలు ల్యాండ్ యూజ్ మార్చారు, మీరు బిల్డింగ్లు కడతారు, అపార్ట్మెంట్లు కడతారు అనుకోండి, వాడు ఎక్కడ పోవాలి? రోడ్ మీదకి వస్తే ఎక్కడ పోవాలి? ఇంకెక్కడ పోవాలి? కనుక నేనేమంటున్నాను అంటే, మీరు ల్యాండ్ చేంజ్ చేస్తే తప్పులేదు, కానీ 50% చేయండి. ఆ 50% ల్యాండ్ తీసుకోండి, దాన్ని స్వాధీనం చేసుకొని పార్కులు కట్టండి. మీకు బొందలగడ జాగ్రత్త, మన జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు 2 ఎకరాల ముస్లింలకు బొందలగడ లేదంటే ఇచ్చిన భూమి. ఇప్పుడు ఈ భూమిని ఏం చేస్తారంటే హాస్పిటల్ కట్టండి, విద్యాలయాలు కట్టండి, ఇతరత్ర గవర్నమెంట్ పార్కులు కట్టండి, లాంగ్ స్పేస్ పెంచే ప్రయత్నం చేయండి. మరి ఏ బేసిస్ పైన కాలుష్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా హిల్టన్ తీసుకొచ్చామని చెప్తోంది సార్ కాంగ్రెస్ గవర్నమెంట్? అది తప్పు అంటున్నాను. ఇప్పుడు అన్ని ఏం చేస్తున్నారంటే, ఆ అపార్ట్మెంట్లు వస్తే ఆకాశాలు వస్తే ఆ వాటికి నీళ్లు ఎక్కడ, నిప్పుడు ఎక్కడ, రోడ్డు మీదకి ఎట్లా రావాలి? వాడు ఎక్కడ పోవాలంటున్నాను నేను ఒకటే ప్రకాష్ రెడ్డి కారణం కాదండి, ఈ సహేతుకమైన కారణం కాదు. ప్రభుత్వం అనేది ఇల్లు కట్టేటప్పుడు, అపార్ట్మెంట్ కట్టేటప్పుడు పరివర్తనాన్ని మాట్లాడుతున్నా. నాకు అవకాశం అయిన తర్వాత నేను సూచన చేస్తున్నా ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి. సరే, వాళ్ళు 100% కట్టమని వాళ్ళు అన్నారు, 200% కట్టమన్నారు, దాన్ని పూర్తిగా 10% తగ్గించారు అంటున్నాను. రెండోది ఏమంటున్నానంటే, ఈ రెండోద్దు, పైసలు తీసుకుని ఇబ్బంది చేయవద్దు, ఎంత ఉంటే అంత భూమి పరిశ్రమకు ఎవరైతే ఉన్నారో పరిశ్రమ వాళ్ళకి 50% ఫ్రీగా ఇచ్చేసేయండి, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేయండి. ఆ 50% ఫ్రీ తీసుకోండి, ₹100 కోట్లు అమ్మండి, లేకపోతే బయట కొనియండి, అది చేయాలి. కానీ మీరు వాళ్ళ దగ్గర ఫీజు రూపాయలు చేస్తే తప్పంటున్నారు. ఇప్పటికే లంగ్ స్పేస్ లేకుండా పోయిన హైదరాబాద్ నగరాన్ని మరో రకంగా మార్చకండి అని రైట్ అండి. ఓకే, మానవతరాయ్ గారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వరదల ముప్పు నుంచి హైదరాబాద్ నగరాన్ని హైడ్రా పేరుతో కాపాడుతున్నాం, ప్రజలే ర్యాలీలు తీస్తున్నారు, మనం చూసినాం. ఇది అపార్ట్మెంట్లు గుర్తుపెట్టుకోండి, భూముల విషయం మీరు నా న్యాయవాదులే, మీ అందరికి తెలుసు, అందరికి కూడా చట్టం అవగాహన ఉంది. అక్కడ అమ్మేది కొత్త వ్యక్తులు కాదండి, 60 ఏళ్ళు 100 ఏళ్ళుగా ఎవరైతే హక్కుదారులుగా ఉన్నారో వాళ్ళని కాదని చెప్పి ప్రభుత్వం పూర్తిగా భూములు స్వాధీనం చేసుకోలేదు. ఒకవేళ ఆ విధంగా చర్యలకు పాల్పడితే వాళ్ళు హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో కేసులు వేసి పుణ్యకాలం అయిపోద్ది. అంటే మీ ఉద్దేశం చూస్తే ఎట్లుందంటే, ప్రభుత్వానికి ఆదాయం రావద్దు, ఆ విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతిలోనే భూమి సంవత్సరాలు వాళ్ళకి ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఉపయోగం లేదు. అంటే మీరు ఏంటంటే ఇక్కడ సమస్యను జటిలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఆ భూమి ఆ విధంగా ఉండటం వల్ల ఆయన హక్కుదారుడిగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన్ని హక్కులు బదలాయించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రేపొద్దున ఆయన అపార్ట్మెంట్ కట్టినా ఏది కట్టినా అక్కడ పర్యావరణ పరిరక్షణకు తర్వాత అన్ని రకాల అనుమతులు తీసుకోవాలి, సక్రమంగా ఉంటేనే అనుమతులు వస్తాయి. ఇష్టం వచ్చినట్టు గతంలో చెరువు శిఖాల్లో కట్టినట్టు కుదరదు, ఆ పప్పులు ఉడకవు. కాబట్టి ఇది హైదరాబాద్ అవుతుంది 4వ నగరం. ఆ ప్లేస్ అట్ట ఖాళీగా ఉండి అన్యక్రాంతంగా ఎవడో ఒకడు కబ్జా చేసి కన్నేసి కోర్టులో కేసేసి అటు ప్రభుత్వ పరంగా ఎవరి పరంగా కోర్టులో మూలగాలంటారు మీరు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వారికే అప్పచెప్పి మీరే తీసుకోండి భూమి, ఆ విధంగా ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఖజానా నిండుతుంది, పేదలకు పనికి వస్తుంది. అది రేవంత్ రెడ్డి మానవతరాయ్ జేబులోకి పోవండి, అవి గత ప్రభుత్వం లెక్క వాళ్ళ పార్టీ ఖాతాలో పోవండి. కాబట్టి అర్థం చేసుకోండి, ఇది సక్రమం. ఏదో అవినీతి చిలక జోషాలు చెప్పకండి దయచేసి, డిబేట్లలో చిలక జోషాలు కాదండి, చిలక జోషాలు నడవండి. అవినీతి జరిగిన తర్వాత పోరాటాలు చేయండి అంటున్నాం, ప్రశ్నించండి అంటున్నాం. మహారాష్ట్ర బీజేపీ వాళ్ళు, ప్రకాష్ రెడ్డి గారు పెద్దలు, మీరు ఏమనుకోవద్దండి, మీరు పెద్దల వయసులో ప్రొఫెసర్, నేను ఒక మాట అంటున్నా, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు స్థాపిస్తే నిట్ట నిలువున అమ్మేశారండి పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో. అదేవిధంగా ఎయిర్ ఇండియాను కాంగ్రెస్ ప్రభుత్వం జాతికి అంకితం చేస్తే
వీరు తీసుకుపోయి మళ్ళీ ప్రైవేట్ పరం చేశారండి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటాయి, ప్రభుత్వ ఆస్తులను కాపాడతామండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేసే ఆరోపణలో వాస్తవాలు లేవు. నిజంగా అవినీతి జరిగిన రోజు మీరు కొట్లాడండి, మేము కూడా దాన్ని నిజంగానే విచారణ జరపమని అడుగుతాం. మీ కేంద్ర ప్రభుత్వం విచారణ జరపండి, అది మీ చేతిలో ఉంది కదా, కేంద్ర వ్యవస్థ మొత్తం కూడా. సిబిఐ రావాలని చెప్పిన మేము, ఈడీలు కూడా ఇప్పుడు ఫార్ములా ఈ రేసులో ఈడీ కేసు నమోదు చేసిందా లేదా గుర్తుపెట్టుకోండి. 4790 ఎకరాలకు 50 కోట్లు వేసుకుంటే 2,39,000 కోట్లు అవుతుందండి. 5 లక్షల కోట్ల అవినీతి ఎక్కడండి? అట్లా వేసుకున్నా 50 కోట్లు వేసుకున్నా ఏం మాట్లాడతారండి? కేటీఆర్ గారి కంటే సరే వారికి షాక్ తగిలింది, వారికి కాస్త అవగాహన లేకుండా అయోమయంలో ఏదో మాట్లాడారు, రాజకీయంగా నిందలేయడం కోసం. రామ్మోహన్ రావు గారు మీలాంటి పెద్దలు కదా, మీరు దాన్ని చెప్పాలి కదా. అంత అవినీతి ఉండదండి. 10,000 కోట్లు 20,000 అంత అవినీతి ఉండదు. అది జరిగితే ఫిర్యాదు చేయండి, అది జరిగితే ఫిర్యాదు చేయండి. అంటే కట్టుకదలుతున్నారు మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తుంటే బీజేపీ వాళ్ళకేంది, మేము అధికారంలోకి రావాలంటే తెలంగాణ నిధులేయండి ప్రకాష్ రెడ్డి గారు. తెలంగాణకు ఉక్కు పరిశ్రమ ప్రారంభించండి. 3,000 కోట్లు ఇచ్చారు. తెలంగాణ బయ్యారాన్ని ప్రారంభించండి. పోలవరం రంగారెడ్డికి, పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి ఒక 3,000 కోట్లు వేయండి. తెలంగాణలో 5,000 కోట్లకు అభివృద్ధి చేయండి. అంతేగాని అధికారం కోసం అబద్ధాలు ఆడకండి. మీ చేతుల అధికారం నిజంగానే రేవంత్ రెడ్డి సర్కార్ తప్పు చేసింది. నాగేంద్ర గౌడ్ గారు, నాగేంద్ర గౌడ్ గారు అంటే నాకు చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు, నా సమయం ఇచ్చారు కదా, మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం నాగేంద్ర గౌడ్ గారు. ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు చెప్పినారు కొనసాగిపోయి చెప్తున్నాను సార్. ఇప్పుడు ఉదాహరణకి అలీప్ అనేది మేడం, లేడీ ఎంటర్ప్రైనర్స్ ఆర్గనైజేషన్ జీడిమెట్లలో రామ్మోహన్ రావు గారికి బాగా గుర్తు. అలీప్ ఏరియాలో వాళ్ళ కొన్ని ఇండస్ట్రీ ల్యాండ్ ప్రభుత్వ భూమినే ఇచ్చారు. ఇప్పుడు అలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వాళ్ళు ల్యాండ్ కొంతమందికి అలాట్ అయింది, అందరికి అలాట్ అయింది, కొంతమంది పరిశ్రమలు పెట్టారు, కొంతమంది పెట్టి దివాలా తీశారు, కొన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ భూమి మొత్తం కూడా జీడిమెట్ల ఏరియాలో అమ్ముకుంటే అందరూ పారిశ్రామికవేత్తలు భూమి అమ్ముకుంటారు. మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ 100 కోట్లకు అమ్ముకుంటారు, 10 కోట్లకు 5 కోట్లకు ప్రభుత్వ భూమి మళ్ళిస్తుంది. ఈ భూ వ్యాపారాన్ని మనం పారిశ్రామికీకరణ ద్వారా ఎంకరేజ్ చేద్దామా? ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పిన విషయం కూడా అదే. అందుకోసమని ఇండస్ట్రీ మొత్తాన్ని తరలించడం అనేది కరెక్ట్ కాదు. ఇండస్ట్రియల్ ఇప్పుడు భివండిలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, లేకపోతే అంకిలేశ్వర్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి, లేకపోతే గజియాబాద్ లో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఢిల్లీని అనుకొని, మరి ఫరీదాబాద్ లో ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ బయట ఎక్కడో ఆరణ్యంలో లేవు కదా. అంతేందుకు హరిద్వార్ ఇండస్ట్రీ పెట్టినప్పుడు ట్యాక్స్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు జరిగింది అదే కదా. కాబట్టి ఇండస్ట్రీస్ కు పొల్యూషన్ ఇండస్ట్రీ వేరు, నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీ వేరు. అది ఉంది, అదే కంపెనీకి ఎక్కడ దగ్గర తీసుకపోవాలి. ఇప్పుడు చర్మాస్ ఉంది ఉదాహరణకు, చర్మాస్ లో ఏం పొల్యూషన్ ఉంటుంది, బట్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. అది ఉదాహరణకు చెప్పిన రఫ్ అండ్ టఫ్ జీడిమెట్ల ఉండే, జీడిమెట్ల కిరాల పక్కనే ఉండే, అది రఫ్ అండ్ టఫ్ లో పొల్యూషన్ రాదు, అది హైదరాబాద్. అందుకోసం ఏసీలో పొల్యూషన్ లేకుండా చేసే కంపెనీస్ ఆ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కంపెనీస్ షిఫ్ట్ చేయాలనుకున్నాం తప్ప మిగతా మొత్తాన్ని జియోలు ఇచ్చారు. అదే ఈ కంపెనీలన్నీ షిఫ్ట్ చేయాలి కాబట్టి అన్నారు. కంపెనీలను షిఫ్ట్ చేయడం అనేది తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజలకు, యువతకు అన్యాయం చేసినట్టు మేము అంటున్నాం. నేను ఎక్కడ బీజేపీ వస్తుందా రాదా, పవర్లకు వచ్చిన రాజకీయాలు మాట్లాడలే, ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడలే. కాబట్టి యువత గురించి ఆలోచించండి, ఇండస్ట్రీస్ ఆలోచించండి. ఇక్కడ పారిశ్రామిక వాళ్ళలో పరిశ్రమలు ఉండేటట్టు చూడండి. పొల్యూషన్ పరిశ్రమలను మీరు బయటికి పంపించండి. ఎస్, బయట. అందుకోసమనే మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి మేడం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేను కూడా వారికి చెప్పిన, వారికి గుర్తు, నేను శ్రీకృష్ణ డ్రగ్స్ మూసేపించిన జీడిమెట్లలో మూసేపించడం చాలా కంపెనీస్ అట్లా. రామ్మోహన్ రావు గారు ట్రై చేశారు, మీకు గుర్తుంటది. రామచంద్రారెడ్డి గారి కోర్టులో కేసేసి పొల్యూషన్ కంపెనీస్ ని ఆపిచ్చాడు. కాబట్టి ఇండస్ట్రీస్ పాలసీని మీరు తీసుకొచ్చి జరుగుతూ అవినీతి జరగబోతుందని మేము కూడా చెప్తాం, జరగబోతుందని చెప్తున్నాం. జాగ్రత్తగా ఉండండి. మేము కూడా ఇప్పుడు 1 కోటి రూపాయల భూమిని 10,000 కట్ట పెడుతున్నప్పుడు మానవతరాయ్ గారు ఇంతకు ముందు ఏమన్నారంటే, ఏదైనా అవినీతి జరిగితే మా పార్టీ వాళ్ళే విమర్శిస్తారు అని. మానవతరాయ్ గారు కాంప్లైంట్ ఇవ్వండి అంటే కాంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచన వాళ్ళ పార్టీల వాళ్ళ జాతీయ పార్టీ బహునాయకత్వం ఉంటది. ఇప్పుడు రామ్మోహన్ గారు మాట్లాడుతున్న ప్రాంతీయ పార్టీ కాదు, నాయకుడు చెప్పినట్టు దోచుకున్నప్పుడు కూడా జాతీయ పార్టీ. ఒకటి వాళ్ళ జాతీయ పార్టీ చెన్నారెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు
ఏదైతే కంపెనీలను అన్నిటికీ విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చి పొల్యూషన్ ఉన్న కంపెనీలన్నింటినీ సనత్ నగరు, బాలనగరు, ఫతేనగరు లేకుంటే ఇప్పుడు ఇంతకు ముందు ప్రస్తావించినట్లు పొటెన్షియల్ ఏరియాలు అయితే అసలు ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో నివసించే పరిస్థితే లేదు. ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితి కూడా లేకుండా అసలు మొత్తం పొల్యూషన్ కంప్లీట్ వాతావరణం పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇళ్లలో ఉండలేని పరిస్థితి, ఎక్కడ కూడా జీవించలేని పరిస్థితిలో ఇవాళ పొటెన్షియల్ ఏరియా ఆ ప్రాంతం కూడా సనత్ నగర్, మళ్ళా అంటే బాలనగర్ ఈ ప్రాంతం అంతా కూడా తయారైంది. మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మానవతారాయ్ గారు ఆలోచన చేయాలి. ఏదైతే ఇండస్ట్రియల్స్ ను మీరు తీతమంటారో పొల్యూషన్ ఉన్న కంపెనీస్ ను మార్చినప్పుడు కూడా ఈ మిగిలిన భూమిని ఏదైతే ₹1 ఉన్న దాన్ని తక్కువ రేటు కట్టబెడుతుండ్రో దీంట్లో 100% వీళ్ళ స్వార్థం ఉన్నది అనేది మా ఆరోపణ. రైట్. దాన్ని కూడా స్వీకరించలేకపోతే ఏ విధంగా జరుగుతుందమ్మా ఇది? అది ఇప్పుడు పలు మాటికి ముందు వచ్చిన నాటి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపిన తర్వాత ఈ రోజు వరకు దాన్ని కక్ష నిర్ణయించడం సాధింపు జరిగింది. చర్యలు చేపడతా ఉన్నారు. మీరు ఇప్పుడే ఫిర్యాదులు రాసుకోండి. ఇప్పటికి కూడా మీరు చక్కగా కేసీఆర్ చిలక గారిని, విషయాలు బాగా కేసీఆర్ చెప్తున్నారు. గారిని ఇప్పుడు అవినీతి కార్యక్రమం అక్కడ జరిగిందని. విశ్లేషకులు మాట్లాడుతుంటే కేసీఆర్ గారిని గురించి ప్రస్తావించడము, కాంగ్రెస్ పార్టీ నేను ఏమంటున్నా, నేను ఏమనలే. దగ్గరగా నిద్రపోతే కూడా వాళ్ళ దగ్గర కలలు ఉంటారు వారు. వస్తున్నాం మేడం, మేము ఏం చేయాలి దానికి? ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన హైదరాబాద్ ను ఒక గ్రేట్ సిటీగా మార్చాలని రైట్. విశాలంగా దీన్ని ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు కర్ఫ్యూలు ఉంటుండే, ఆ కర్ఫ్యూలు ఉన్నాయా ఎలా? మానవతారాయ్ గారు కానీ ఇప్పుడు మేము ఇప్పుడు ఉన్న నలుగురం కూడా కర్ఫ్యూలు చూసిన వాళ్ళే మేము. మరి కర్ఫ్యూలు ఉన్నాయా ఎలా? ఆ విధంగా ఉన్నదా? ఆ లేవు, నిజంగానే లేవు. విధంగా మెయింటైన్ చేసి వామనరావు దంపతుల్ని కనిపెట్టు ఆ చంపుడు లేదు. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు, మనోహర్ రాయ్ గారు, నాగేంద్ర గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.